మంచిర్యాల జిల్లాలో టీన్యూస్ కథనానికి జిల్లా యంత్రాంగం కదిలి వచ్చింది. రైతులకు యూరియా బస్తాలను అధిక ధరలకు అమ్ముతున్న ఘటనపై ప్రత్యేక కథనం ప్రసారం చేసింది టీన్యూస్. కాసేపేట మండలం ముత్యంపల్లిలో సహస్ర ఫర్టిలైజర్స్ అండ్ ట్రేడర్స్ నిర్వాహకుడు సాగర్ యూరియా బస్తాలను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై టీన్యూస్ ప్రత్యేక కథనాలతో నిలదీసింది. దీంతో జిల్లా వ్యవసాయ అధికారులు షాపు నిర్వాహకులకు షోకాస్ నోటీసులు జారీ చేశారు. 89 యూరియా బస్తాలు అధిక ధరకు రైతులకు అమ్మినట్లుగా అధికారులు నిర్ధారించారు. ప్రైవేటు లారీల్లో యూరియా లోడ్లు తీసుకువచ్చి గోదాముల్లో నింపుకుంటూ రైతులకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. సహారా ఫెర్టిలైజర్ సాగర్ అనే వ్యక్తి దగ్గర నేను విత్తనాలు తీసుకొని నష్టపోయినా. నీకు నష్టపరిహారం ఖచ్చితంగా నేను కలిగిస్తా, ఎవరికి చెప్పకండి, ఎవరినో ఒక పెద్ద మనిషిని తీసుకొచ్చి మాట్లాడదామని అన్నాడు. సరే అని చెప్పిన 2 పట్టబుక్కులు పట్టుకరా, నీకు ఆ నష్టపరిహారం ప్రకారంగా నేను ఇప్పిస్తానన్నాడు. నీకు ఎన్ని ఎకరాల భూమి చేసుకున్నా కానీ మందు బత్తాలు విత్తనాలు నీకు తిరిగి ఇస్తా అని చెప్పిండు. చెప్పినాక నేనేం చేసిన, 2 సార్లు ఫోన్ చేస్తే లేవట్లేదు, 3 సార్లు ఫోన్ చేస్తే లేవు. ఎదుటి వ్యక్తితో ఫోన్ చేసి మాట్లాడితే ఫోన్ కట్ చేసిండు. మరి ఏమైంది అని ఇంతవరకు నన్ను ఇవాళ రెస్పాన్స్ చేయలే. నేను పత్తి అమ్ముకుందామని పోయినా కూడా ప్రతి జిన్నింగ్ మిల్లుకి ఫోన్ చేసి పలాని వ్యక్తి పత్తి కొనద్దు, మీరు ఆయన ఎట్లా నష్టపోవాలని అట్లా నష్టపోవాలని చెప్పి నా మీద కుట్ర పట్టి ప్రతి మిల్లుకు ఫోన్ చేసి నాకు నా 2 లక్షల రూపాయలు అట్లా నష్టం చేసిండు, 5-6 లక్షల రూపాయలు ఇట్లా నష్టం చేసిండు. నేను నష్టపోయి రోడ్డు మీద పడ్డా. ఇప్పుడు నేను బయటికి పోయి కలెక్టర్ దగ్గర దాకా పోతానంటే ఎందుకు నీ నష్టపరిహారం నేను కూడుపుతా కదా, నేను ఉన్నా కదా అని చెప్పి మధ్యవర్తి వ్యక్తి ముంగట మాట్లాడి నన్ను ఇవాళ ఎక్కడ గొరగాకుండా చేసి నన్ను అన్యాయం చేసింది ఇవాళ సాగర్ అనే వ్యక్తి. నేను ఇదివరకు కూడా నేను ఆయనతో మాట్లాడినా కానీ ఎస్ఓ సార్ దగ్గరికి పోయినా కానీ ఎస్ఓ సార్ కూడా అన్నాడు కేసు పెట్టు అన్నాడు. కేసు పెట్టకు, నువ్వేం పెట్టకు, నేను ఉన్నా కదా అని చెప్పి సాగర్ అనే వ్యక్తి సహాస ఫెర్టిలైజర్ వ్యక్తి సాగర్ అనే వ్యక్తి నన్ను ఇట్లా మోసం చేసి నడి రోడ్డు మీద పడేసింది. ఇవాళ నేను నష్టపోయినా. ఇవాళ ఒక్కొక్క యూరియా బస్తాకు గవర్నమెంట్ అయితే 290 రూపాయల బస్తాకు ఇలా 350 రూపాయలకు బస్తా అమ్ముతాడు. ఇంత నష్టపోయిన ఆయన గురించి మన జరిగిన సంఘటన ఇది కాబట్టి మీరు ఎట్లైనా దయచేసి దీన్ని కలెక్టర్ ఆఫీస్ రాక చేరాలని చెప్పి అవసరమైతే నేను కలెక్టర్ దగ్గర కూడా వచ్చి మాట్లాడే అవకాశం నాకు కల్పించింది. నేను రేపు కాదు ఎప్పుడంటే మీరు ఎప్పుడు పిలిపించినా కలెక్టర్ కాదు జిల్లా లెవెల్ ఎక్కడికి పోయినా ఏ మంత్రి దగ్గరికి పోయినా సీఎం దగ్గరికి పోయినా నా బాధ అనేది ఖచ్చితంగా చెప్పుకుంటున్నాను నేను.